కొడుకులు ఎక్కడ నిలబడతారయా, సర్వనాశనం అయిపోతారు, నా మాట విని ఇప్పటికైనా పాండవులకు మేలు చెయ్యమని చెప్పి వెళ్ళిపోయారు. ఈ మాట వినగానే సంజీవుణ్ణి పిలిచాడు. భోరువని ఏడుపు మొదలెట్టాడు ధృతరాష్ట్రుడు. అసలు ఉత్తప్పుడే ఆ గాంధీవాన్ని ఖాండవవన దహన సమయంలో అర్జునుడు సంపాదించాడు. అక్షయ బాణ తూనీరాలున్నాయి. ఈ భూమిని బ్రద్దలు కొట్టగలడు తన బాణ పరంపరల చేత. ఆ భీమసేనుడు ఆ గద తిప్పుతూ వస్తే ఆయన ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. దానికి తోడుగా ఇప్పుడు ప్రత్యేకంగా ఇంత గొప్పవాడై అర్జునుడు తిరిగి వస్తున్నాడు. ఇక నా కొడుకుల జీవితం ఎలా ఉంటుందో అని ఏడుపు మొదలెట్టాడు. అంతేకాని వాళ్ళంత ధర్మాత్ములు ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటారన్న మాట మాత్రం అన్నాం. అంటే సంజయుడు అన్నాడు, నీకు ఒక విషయం తెలుసా మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు ఈ మాయాద్యూతం జరిగినప్పుడు లేడు. తదనంతర కాలమనందు ఆయన అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి